హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. రేషన్ కార్డుల లిస్టులో పేరు లేదా నేటి నుంచి మళ్ళీ అప్లై చేసుకోండి. బస్తీ వార్డు సమావేశాల్లో దరఖాస్తుకు ఛాన్స్. వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ, మరికొన్ని కొత్త సరుకులు ఇచ్చే ప్లాన్. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ ఫణీందర్ రెడ్డి. రేషన్ కార్డుల గురించి సమీక్షలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ రెడ్డిని మీరు ఫోటోలో చూసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్దాం. గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం మంగళవారం నుంచి 4 రోజుల పాటు ఆయా బస్తీలు వార్డు సమావేశంలో దరఖాస్తు చేసుకోవచ్చని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ సిఆర్ఓ ఫణీందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజాపాలన సందర్భంగా ఇటీవల పూర్తయిన కులగణన సందర్భంగా సేకరించిన వివరాల ఆధారంగా సివిల్ సప్లై, బల్దియా, రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేశారన్నారు. ఈ ప్రక్రియ సోమవారంతో పూర్తయిందని, వారి పరిశీలనలో అర్హులైన వారిని ప్రభుత్వం ముందుగా ప్రకటించిందని చెప్పారు. ఈ నెల 26 నుంచి కార్డుల జారీ కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బోగస్ కార్డులకు ఏరివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారి పేరు అర్హుల లిస్టులో లేకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నగర పరిధిలోని 9 సర్కిళ్లలో కొత్త రేషన్ కార్డుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అయితే వార్డు బస్తీ సమావేశాల్లో అప్లై చేసుకోవాలన్నారు. అదే నెల నుంచి సరుకులు. నగరంలో అర్హులైన వారందరికీ కార్డులు ఇచ్చిన నెలలోనే సరుకులు కూడా అందే విధంగా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా సన్నబియ్యం ఇవ్వనున్నట్టు సిఆర్ఓ ఫణీందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నగరంలో 9 సర్కిళ్ల పరిధిలో 6,39,451 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్కో కుటుంబానికి 7 కిలోల చొప్పున 5 కిలోల గోధుమలు ఇస్తున్నామన్నారు. అత్యున్నత కార్డులకు వారికి 13 కిలోల 1 కిలోల చక్కెర అలాగే అందజేస్తున్నామన్నారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైన నెల నుంచి అందరికీ సన్నబియ్యం, గోధుమలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తానికైతే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరైతే మీ పేరు రాలేదని చెప్పేసి మీరు టెన్షన్ పడకండి. ఏవైతే ఈ బస్తీ వార్డు సమావేశాలు నిర్వహిస్తున్నారో అందులో మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అలాగే పిల్లల పేరు కూడా యాడ్ చేసుకోవడానికి అయితే త్వరలోనే అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. ప్రజెంట్ అయితే ఎవరికైతే రేషన్ కార్డులదో పెళ్ళై చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అలాగే ఎదురు చూస్తున్నారో వీరందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీరైతే మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు రావాలి అనే ఉద్దేశంతో వీడియో మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే వస్తాను. మీరు చేయవలసిన ఒకటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.